వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో మీడియా కీలక భూమిక పోషించాలి. అంతేకాకుండా పెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్ నియంత్రించాలి అని పాత్రికేయుల అవగాహన కార్యక్రమంలో డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ పలు సూచనలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో మీడియా కీలక భూమి పోషించాలని జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా స్వీప్ కార్యక్రమాలు నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశపు హాలులో శనివారం ఎన్నికల నిర్వహణలో మీడియా పాత్ర అంశం, పెయిడ్ న్యూస్, మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ అంశాలపై పాత్రికేయులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ జిల్లాలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నియమ నిబంధనలను సవరించి ఎన్నికల నిర్వహణను జిల్లా యంత్రాంగం చేపడుతున్నదని, ఇందుకు మీడియా సహకరించాలన్నారు. పెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్ నియంత్రించాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. ఏదైనా సమస్యాత్మకమైన వార్తను బ్రేకింగ్ న్యూస్గా అందించే సమయంలో వార్తలో వాస్తవికతను సంబంధిత అధికారుల వద్ద ధృవీకరించుకున్న అనంతరమే ప్రచురించాలన్నారు. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు పునాదులు వంటివని, నైతికపరమైన ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఓటర్లను చైతన్యపరిచేందుకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలిచి అటువంటి చర్యలకు ప్రచారం ఇవ్వాలన్నారు. పెయిడ్ న్యూస్ కారణంగా ఓటర్లను తప్పుదారి పట్టించడం ద్వారా నైతికపరమైన ఓటింగుకు విఘాతం కలుగుతుందని, అలా కాకుండా మీడియాకు అడ్డుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎక్కడైనా ఉల్లంఘన జరిగినట్లు మీడియా దృష్టికి వస్తే వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గత ఎన్నికలలో రాష్ట్రంలో సగటున 79.77% ఓటింగ్ నమోదైతే జిల్లాలో 83.79% ఓటింగ్ నమోదైందన్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న జిల్లా కేంద్రమైన ఏలూరు నియోజకవర్గంలో కేవలం 68.10% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. అలాగే ఎథికల్ ఓటింగ్ అంటే ఓటర్స్ టర్న్అవుట్ పెంచే విధంగా, ఎథికల్ ఓటింగ్ జరిగే విధంగా, ఎన్నికలలో మద్యం కానీ నగదు కానీ ప్రభావితం లేకుండా స్వతంత్రంగా ఓటర్ అన్న వ్యక్తి నిర్ణయం తీసుకొని ఓటు వేసే విధంగా జరగాలని చెప్పి మీడియా వాళ్ళ సహకారం కూడా ఈ వ్యవస్థలో కోరుతూ, ఏదేమైనా జిల్లాలో రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి, ప్రజాస్వామ్య బద్ధంగా మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి మీడియా సహకారం చాలా అవసరం. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ఈ సదస్సులో మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని విషయాలని కూడా సవివరంగా వినిపించారు. డిపిఓ గారు నేను స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరితో కూడా ఎన్నికలకు సంబంధించి నియమావళి, ముఖ్యంగా ఫేక్ న్యూస్, పెయిడ్ న్యూస్కి సంబంధించి మార్గదర్శకాలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాల మీద ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సోదరులకు ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కానీ ఒక ఫేక్ న్యూస్ అయినా మనకి ఈ రోజుల్లో ఓటర్స్ని చాలా తొందరగా ప్రభావితం చేయగలదు. దాని ద్వారా మరి తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 2004 నామ్స్ కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ని ఈరోజు ప్రధానంగా ఈ సదస్సులో చర్చించడం జరిగింది. అలాగే మనకి ఎంసీ ఒకటి ఉంది, మనకి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అని చెప్పి, ఈ ఎంసీ ద్వారా ఎవరైతే కమిటీ మెంబర్స్గా ఉంటారో ఈ ఫేక్ న్యూస్ కానీ లేక మనకి పెయిడ్ న్యూస్ కానీ కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఎన్నికలలో నిలబడే వ్యక్తి ఎక్స్పెండిచర్స్ను స్క్రూటినీ చేయడానికి అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏదైనా సరే మనకి ఒక రిలీజియస్ యాక్టివిటీస్లో కానీ, లేక మనకి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో కానీ, లేక మనకి నేషనల్
మనకి దేశానికి సంబంధించి భద్రతా విషయాలు లోపాలు ఎత్తి చూపే విషయంలో కానీ సో ఇటువంటివి ఫేక్ న్యూస్ కానీ లేక మనకి పెయిడ్ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ న్యూస్ అన్ని కూడా ప్రభావితం చేయకూడదు అన్న మార్గదర్శకాలను కూడా ఈరోజు సదస్సులో చెప్పడం జరిగింది. అలాగే మనకి ఎన్నికలకి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని మీడియా సోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం వాళ్ళు ఏ విధంగా తమ విధులను నిర్వహించాలి, అలాగే జిల్లా యంత్రాంగానికి ఎన్నికల విధులు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగే విధంగాను, అలాగే ఎథికల్ ఓటింగ్స్ అంటే ఓటర్స్ టర్న్అవుట్ పెంచే విధంగా ఎథికల్ ఓటింగ్ జరిగే విధంగా ఎన్నికలలో మద్యం కానీ నగదు కానీ ప్రభావితం లేకుండా స్వతంత్రంగా ఓటర్ అన్న వ్యక్తి నిర్ణయం తీసుకుని ఓటు వేసే విధంగా జరగాలని చెప్పి మీడియా వాళ్ళ సహకారం కూడా ఈ సదస్సులో కోరుతూ, ఏదేమైనా జిల్లాలో రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజాస్వామ్య బద్ధంగా మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి మీడియా సహకారం చాలా అవసరం. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ఈ సదస్సులో మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా